మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి వృక్షం మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాల నుంచి ఈ మహావృక్షాన్ని చూడటానికి సందర్శకులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహావృక్షాన్ని సందర్శిస్తారు. స్థానిక పట్టణవాసులకైతే ప్రతి ఆదివారం ఇక్కడ పండగే. మర్రి చెట్టు ఎదురుగా పురావస్తు మ్యూజియం, పిల్లల కోసం ఆట స్థలం, సమీపంలోనే జింకల పార్క్, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ మ్యూజియం, అక్వేరియం, మినీ జూ పార్క్ ఉన్నాయి. పిల్లల మర్రి ఒక మహా మర్రి వృక్షం. 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లల మర్రికి ప్రత్యేకతను సాధించిపెట్టింది. ఇన్ని శతాబ్దాల వయసున్న పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్భుతమైన అనుభవం. మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లల మర్రిని వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తు శాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామగ్రిని ఈ మ్యూజియంలో పొందుపరిచారు. క్రీస్తు శకం 7వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణితిని చాటే అపురూప శిల్పాలున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. 2000 సంవత్సరాల కాలం నాటి మధ్యరాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపరిచారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి. విహారయాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్క్ ఉంది. రకరకాల పక్షులు, నెమళ్లు, కుందేళ్లు, కోతులు, మున్నగునవి కాకుండా చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పిల్లల కోసం ఆట స్థలం ఉంది. ఇక్కడే జింకల పార్క్ కూడా ఉంది. పురావస్తు శాఖ, అటవీ శాఖ అధికారులు పిల్లల మర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు. పురావస్తు శాఖచే మ్యూజియం ఏర్పాటు చేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు కారణంగా కృష్ణానది తీరంలోని ఇర్లదిన్నె గ్రామం నీట మునగగా 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరి మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లల మర్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేశారు. జిల్లా సైన్స్ మ్యూజియం ఇది వరకు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియంను పిల్లల మర్రి సమీపంలో తరలించారు. దీనితో పిల్లల మర్రిని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు ఇది అదనపు విజ్ఞాన సందర్శనకు వీలు కలిగిస్తుంది. హైస్కూల్ మరియు కళాశాల విద్యార్థులే కాకుండా విజ్ఞానాన్ని సమకూర్చుకునే ఔత్సాహికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.